సో ఇక్కడ ఢిల్లీలో హర్యానా ప్రెస్ మీట్ గురించి ఇక్కడ మనందరం కలుసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళకి కేకే సర్వీస్ గురించి కేకే గురించి సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీ ద్వారా మీ మాధ్యమాల ద్వారా ఎంతో లక్షలాది కోట్లాది మంది ప్రజలకి మనం చేరుకున్నాం. అందుకని మరొకసారి థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మనం హర్యానా నార్త్ బెల్ట్లో చేస్తున్నాం కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అదే కాన్షియస్తో మన బ్రాండ్ వాల్యూ ఎక్కడ తగ్గకూడదని చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది. సో హర్యానాలో ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేదానికి ఈ ప్రీపోల్ మనం ఇక్కడ ఢిల్లీలో అందరం కలుసుకోవడం జరుగుతుంది. హర్యానా గురించి మేము చెప్పాలంటే ఖచ్చితంగా 100% ఇక్కడ కాంగ్రెస్ గెలిచేదానికి 100% ఆస్కారం ఉందండి. బీజేపీ పోటీ చేసే ప్రతి 3 స్థానాల్లో కూడా 2 స్థానాలు ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది. నెంబర్లు ఖచ్చితంగా మనం ఎగ్జిట్ పోల్స్ రోజు మీకు తెలియజేస్తాం. ఖచ్చితంగా ఆ రోజు ఆంధ్రలో చెప్పినట్లుగా సింగిల్ నెంబరే చెప్తాం. ఈ పరంపరను కొనసాగిస్తాం. ఇక్కడ చూస్తున్న ఫస్ట్లో మాకు చాలా భయంగా చాలా జాగ్రత్తగా ఎలా చేయాలని భయంగానే స్టార్ట్ చేసాం. పోన్ కాన్ఫిడెన్స్ వచ్చింది. 100% మనం చేయగలుగుతాం. దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్లో ఇదే కాన్ఫిడెంట్తో ముందుకెళ్తున్నాం. రెండో పాయింట్, హర్యానా ఒకటే కాదండి, రాబోయే ప్రతి ఎలక్షన్స్లో హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లో రాబోయే ఎలక్షన్స్ ప్రతి స్టేట్లో బీజేపీ ఓడిపోయేదానికి 100% ఎక్కువ అవకాశాలు ఎక్కువ స్టేట్లో కనపడుతున్నాయండి. ఇది చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా భయంతో బాధ్యతతో చెప్తున్న మాటలు ఇవి. మీకు తెలుసు మనం ఏ పార్టీకి తరపునో ఏ పార్టీకి కొంగు కాస్తారో ఏ పార్టీకి సపోర్ట్గానో చేయమని. సో ఖచ్చితంగా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఇంకా మీకు చెప్పాలంటే ఒక టైటానిక్ షిప్ మునిగిపోయే ముందు ఎలా ఉంటుందో అలా ప్రతి స్టేట్లో బీజేపీకి ఆ ఫెయిల్యూర్ కనపడుతుంది. బీజేపీకి వచ్చిన పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్టేట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చాయి. అలా కాకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర ఈ స్టేట్ ఎలక్షన్స్ వచ్చుంటే దాని ఇంపాక్ట్ బీజేపీ మీద చాలా బలంగా పడి ఉండేది. సో ఇవి మా అబ్జర్వేషన్స్ అండి. ఒకటి హర్యానా గురించి, ఓవరాల్ కంట్రీ గురించి. మీకు ఎగ్జిట్ పోల్స్లో సింగిల్ నెంబర్తో ప్రతి స్టేట్లో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఇంత దూరం మమ్మల్ని ఆదరించినందుకు, పిలవగానే అందరూ వచ్చినందుకు. సో మీరేమైనా క్వశ్చన్స్ ఉంటే నా హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఐఎమ్ రెడీ టు ఆన్సర్ అండి. హిందీ తెలుగు అండి. సో హర్యానాలో మెయిన్గా ప్రభావితం చేసే అంశాలు వచ్చి, ఒకటి మీకు హర్యానాలో తిరిగితే అండి అందరూ చెప్పే రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు జాట్లు ఉంటారు, లేకపోతే 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది కదా, దాని యాంటీ ఏమీ కాదు. మేజర్గా మీకు ప్రతి విలేజ్లో మన ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే ఇంకో 10 సంవత్సరాలు వెనకున్న ఎంత దారుణంగా ఉన్నాయన్న విలేజ్లు, మురిక్కాలువలు కానీ, మున్సిపాలిటీ కానీ, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ ఇంకా ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాయి బాగా అనమాట. దాని నుంచి వ్యతిరేకత కోరుకుంటున్నారు. అలాగే జాబ్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు వ్యతిరేకత ఉన్నారు. అలాగే రైతులు మీరు చూస్తుంటారు, రైతుల ఉద్యమానికి మీద ప్రధానంగా కూడా హర్యానా, మనకు పంజాబ్ రైతులే దాని వెనకాల ఉంటారు. దానికి బ్యాక్గ్రౌండ్ జాట్స్ కావచ్చు, ఇంకో క్యాస్ట్ కావచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. కానీ మెయిన్గా ఉద్యోగాలు లేకపోవడం, మున్సిపాలిటీ దారుణంగా ఉండడం, రైతులు సమస్యలు తీర్చట్లేదని బలంగా వాళ్ళు నమ్మడం, వీటికి ఆల్టర్నేటివ్గా ఉంది కాబట్టి కాంగ్రెస్కి వెళ్తున్నారు. ఈ విజయం ఖచ్చితంగా నేను చెప్పినట్టు చాలాసార్లు ఈ విజయం బీజేపీ కాంగ్రెస్కి అందిస్తున్న విజయం కానీ కాంగ్రెస్ విజయం కాదు. బీజేపీ నుంచి కాంగ్రెస్కి బలంగా వెళ్తున్నట్టు ఓట్ బ్యాంకింగ్. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను సార్. ఎగ్జిట్ పోల్స్లో సింగిల్ నెంబర్తో చెప్తాను. ఇప్పుడు కరెక్ట్ ప్రీపోల్ కాబట్టి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం రోజు సింగిల్ నెంబర్ చెప్తాను యాజ్ యూజువల్. బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో కాంగ్రెస్ అడ్వాంటేజ్ 100% సార్. అలాగే అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ గారికి కూడా ఇండివిజువల్ ఇమేజ్ కంపారిటివ్లీ మాకు చూస్తున్నటువంటి డేటాతో గడిచిన 10 years డేటాతో పోలిస్తే ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ కంపారిటివ్లీ ఇండివిజువల్గా పర్లేదు అని పెరుగుతుంది. కోర్ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ కోర్కే ఉందండి. ఎప్పుడైతే అంటే మతం పరంగా లేకపోతే ఏదైతే నమ్ముతారో ఇలాగే ఉండాలి, ఈ పార్టీ లేకపోతే దేశం అన్యాయం అయిపోద్ది అని ఏదైతే భావజాలం ఉందో అలాగే ఉంది. అలాగే కోర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ కూడా ఉంది. బట్ గడిచిన రిజిమ్లో కాంగ్రెస్ యొక్క స్కామ్స్ చూసి ఇటు వచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఈ 10-12 సంవత్సరాల్లో కంపారిటివ్లీ మళ్ళీ వాళ్ళు మూవ్ అవుతుంది, ఓవరాల్గా షిఫ్ట్ అవుతుంది. ఈ ఓట్ బ్యాంకింగ్ పైన ఉన్నటువంటి 10 to 15% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుంది. ఈ ఓట్ బ్యాంకింగ్ మేజర్ డిఫరెన్స్ తీసుకొస్తుంది. ఇప్పుడు అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఒక కూటమిగా పోటీ చేస్తుంది, తర్వాత ఆప్ పోటీ చేస్తుంది, తర్వాత బీఎస్పీ జనజానాయక్ పార్టీ అనే వాళ్ళు జేజేపీ. సో యాంటీ ప్రభుత్వ బీజేపీ మీద అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కి మళ్ళీ ఓటుని ఈ కూటమిలో తీసుకునే అంటే ప్రజలు ఇంతకుముందు అంటే ఇదే సార్ చెప్పింది. దీని ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు సర్వే కంపెనీస్ కూడా ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేదానికి కారణం ఏంటంటే మీరు ఎవరికి ఓటు వేస్తారంటే
క్లారిటీగా మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు తెలిసిపోయి దాని తగ్గట్టుగా ఆన్సర్ ఎలా చెప్తారో, నా ఓటు దీనికి వేస్ట్ అయిపోతుంది, ఖచ్చితంగా దీనికి బలంగా గెలిచే పార్టీకే ఓటేద్దామని ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, జేజేపీ కావచ్చు, ఎల్ఎల్పీ పార్టీస్ కావచ్చు, లేదా బీఎస్పీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ కూడా ఏది స్ట్రాంగ్గా అగెనిస్ట్గా నిలబడుతుందో ఆ మెజారిటీ ఓట్ బ్యాంకింగ్కే పీపుల్ అక్కడ మొగ్గు చూపుతున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి కూడా 2,000, 3,000 ప్రతి నియోజకవర్గం వచ్చే ఆస్కారం ఉంది. కానీ మేజర్ మీరు చెప్పినటువంటి యాంటీ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ వద్దనుకునే గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెంట్ ఓట్ బ్యాంకింగ్ అంతా కాంగ్రెస్కే మూవ్ అవుతుంది సార్, మెజారిటీ సెక్షన్. కేజ్రీవాల్ గారు జైలు నుంచి బయటకు వచ్చారు, రేపు ఆయన హర్యానా ఎన్నికలు కూడా ప్రచారం చేశారు. కరెక్ట్. అది ఏమన్నా ఆపు అభ్యర్థులకి అంటే డిలే అయిపోయింది సార్, డిలే అయిపోయింది. అంటే స్టార్టింగ్లో ఉంటే బాగుండేది, ఇప్పుడు అనుకున్న దానికంటే డిలే అయిందంటే ఒకటి టైం ఫ్యాక్టరు లేట్ అవ్వడం, చాలా రోజుల వరకు కూటమి కట్టేదానికి వెయిట్ చేయడం, సీట్లు సర్దుబాటు కాకపోవడం, వీళ్ళు 10 అడగడం 5కు రావడం, లేకపోతే వాళ్ళు 20 ఎక్స్పెక్ట్ చేయడం ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఈ విధంగా సీట్ ఎక్స్పెక్టేషన్ లేట్ అయ్యేసరికి ఆల్రెడీ ఈ కాంగ్రెస్కి అది బలమైంది. సో కాంగ్రెస్ క్లారిటీగా ఒక 4-5 సీట్లు మించి ఇచ్చేదానికి రెడీగా లేదు, వాళ్ళు అడిగినట్టు 20 కానీ 25 సీట్లు రెడీగా లేదు. కాబట్టి ఆ డిలే జరగడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బాగా నష్టపోయింది. ఇదే రిజిగ్నేషన్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ ఆల్టర్నేట్గా చేసి తిరుగుంటే ఎంతో కొంత పుంజుకునేదానికి ఆస్కారం ఉండేది. అది నాకు చెప్పినట్టు ఫార్మర్స్ అండి, రైతులు, నిరుద్యోగులు, మున్సిపాలిటీలో హర్యానాలో మీకు దారుణంగా సిచ్యువేషన్స్ ఉంటాయి. మీరు ఆంధ్ర నుంచి ఎవరైనా చూస్తుంటే మనకు 10-15 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అలాంటి ఉంటాయి ఇప్పటికీ విలేజ్లో కూడా. క్యాస్ట్ ఈక్వేషన్స్ అప్పటికి మీకు ఎక్కడైనా ఒకటి అండి, దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి. ఎప్పుడైతే డెవలప్మెంట్ మీద ఓట్ బ్యాంకింగ్ జరిగితే దాన్ని చూసి ఓట్లు వేస్తారు, ఎప్పుడైతే అది లేదో దాని కింద స్థాయికి వెళ్తే మళ్ళీ కులాలు, మళ్ళీ మతాలు, ఆ ప్రాంతం, వాటి మీదే ఓట్ బ్యాంకింగ్ జరుగుతుంది. అలాగే జాట్ది కానీ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే వాళ్ళు టర్న్ అరౌండ్ చేయగలుగుతారు అన్నమాట పాలిటిక్స్ని ఇక్కడ. సో వాళ్ళ ప్రభావం కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. కరెక్టేనండి, బీజేపీ హ్యాట్రిక్ దిశగా వెళ్తుందని చెప్తారు కదండి. ఖచ్చితంగా మేము ఓడిపోతున్నాం, కాంగ్రెస్ గెలుస్తుందని ఏ పార్టీ చెప్పదు కదా. మోదీ కూడా రెండు సార్లు పీఎంగా ఉన్నప్పుడు కూడా యాంటీ ఇన్కంబెన్సీ అంతా ఉన్నప్పుడు కూడా మరి అంటే నేను చెప్తాను కదా సార్, దరిదాపులకు కాదు, బీజేపీ పోటీ చేసే ప్రతి 3 సీట్లలో 2 సీట్లలో ఖచ్చితంగా ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది. దాన్ని బట్టి మీకు నెంబర్ అనేది నేను ఫైనల్ నెంబర్ చెప్తాను. అది దరిదాపులకు కూడా కాదు, పోటీ ఉందన్నది కూడా నేచర్ కాదు, దరిదాపులకు కూడా లేదు. అంటే డిపెండ్స్ సార్, మీకు ఇక ఇందాక సేమ్ మంచి ఎగ్జాంపుల్ మనం తెలుగులో మాట్లాడుకున్నాం కాబట్టి చిన్న ఓటింగ్ పర్సంటేజ్లోనే సీట్లు ఎంత తేడా ఉంటుందో మనం ఏపీలో చూసాం. ఒక 5-10% ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వస్తే అక్కడ ఉన్నటువంటిది టోటల్ 90 సీట్లు కాబట్టి మేజర్ సెక్షన్ చాలా చేంజెస్ వస్తాయి. ఒక 5% వస్తేనే డిఫరెన్స్ చాలా సీట్లకు వచ్చేస్తాయి. అంటే ఒక రాంగ్ నోషన్ వెళ్ళింది సార్ వరామరి గారు, దాని ప్రభావం స్టెప్ బై స్టెప్ ఒకటి మార్చడం కూడా. జాతీయ స్థాయిలో మోడీ ఉండే ఇమేజ్ కానీ, అంటే జాతీయ స్థాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మొన్న ఆయుష్మాన్ భారత్ 70,000 వరకు పెంచడం, అంటే కేంద్ర ప్రభుత్వం ఏవైతే చేస్తుందో వాటి ప్రభావం అక్కడ ఉండే అవకాశం ఉంది సార్. అట్ ది సేమ్ టైం ఇందాక చెప్పినట్టు రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ ఎలా పెరుగుతూ కనపడుతుందో మాకు అబ్జర్వేషన్లో, అలాగే మోడీ గారి ఇమేజ్ మీదే వెళ్తే ఓట్ బ్యాంకింగ్ అలాగే తగ్గేదానికి సో కాల్డ్ ఇప్పుడు దాకా వర్కౌట్ అయినటువంటి స్ట్రాటజికల్ ఏ పాయింట్స్ మీద వెళ్ళారో, ఏ విషయాల మీద అయితే వాళ్ళు వెళ్ళారో అదే పాయింట్ల మీద వెళ్తే మటుకు ఓటు వేసేదానికి సిద్ధంగా లేదు. సేమ్ అదే గ్రూప్ ఆఫ్ పర్సన్స్, అది ఎవరైనా కానీ. ఉంది, ఫోగట్ గారి ఎఫెక్ట్ కూడా ఉంది సార్. కరెక్ట్ పోటీ చేసిన నియోజకవర్గం కూడా వెళ్ళాను, పర్సన్ కూడా వెళ్ళాను. సో ఫోగట్ మామూలుగా ఆల్రెడీ జాట్స్ వ్యతిరేకంగా ఉన్నారు, జాట్స్ ఫార్మర్స్ బేస్లో ఉంటారు, ప్లస్ బలంగా ఉంటారు. కమ్యూనిటీ చాలా అంటే అవుట్ స్పోకన్ కానీ స్ట్రెంగ్తన్ కానీ వాళ్ళల్లోనే ఎక్కువ మనకు పైల్వాన్లు మన సైడ్ లేదు కానీ ఆంధ్ర సైడ్ ఎక్కువ అటు సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ ఎక్కువ ఉంటారు. సో అదే కమ్యూనిటీ అదే ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆల్రెడీ ఆ నియోజకవర్గం కాంగ్రెస్కే వచ్చింది. ఇది రావడం వల్ల చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా ఎక్కువ స్ట్రెంత్ అవుద్ది మౌత్ పబ్లిసిటీ, ఎందుకంటే తను ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్గా అయ్యారు కాబట్టి. బ్రిడ్జ్ భూషణ్ వాళ్ళు జరిగిన ఇష్యూస్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయడం జరిగింది హర్యానాలో. సో కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా ఆబ్వియస్లీ కాంగ్రెస్కి మంచి ఫెచ్ అవుతుందండి. సందర్భంగా మీరు పెద్ద బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, రాబోయే రోజుల్లో మొత్తం బీజేపీ ఓడిపోబోతుందో. 100% సార్, మీరు చూసుకోండి, రాసి పెట్టుకోండి. కమింగ్ ఎలక్షన్స్ హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇదే రేంజ్లో వెళ్తే మటుకు మోస్ట్ ఆఫ్ ది అన్ని స్టేట్స్లో కూడా
మీకు డౌన్ఫాల్ ఆఫ్ ది బీజేపీ కనపడేదానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి ఈ ఎఫెక్ట్ స్టేట్ కంట్రీ వైడ్గా బీజేపీ పని అయిపోయిందన్న నానుడు పెరుగుతూ ఉందనుకోండి, ఖచ్చితంగా అది 2029 ఎలక్షన్స్కి ముందుగానే ఫిక్స్ అయిపోతారు అన్నమాట. బీహార్ ఇంక చెప్తాను సార్, ఇంకా అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడున్న కంటిన్యూస్ ఎలక్షన్స్ మటుకు బీహార్ కూడా టఫ్గానే ఉంది. కానీ 2029కి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే అప్పుడేమైనా అప్పుడు ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటుందా? ఎప్పుడు వచ్చినా అంటే ఎలక్షన్స్ పరంగా వెళ్తే మటుకు బీజేపీకి నష్టమే సార్. ఏ వన్ స్టేట్ వన్ ఎలక్షన్స్ వచ్చినా, ఒకేసారి వచ్చినా, విడివిడిగా వచ్చినా, కలిసికట్టుగా వచ్చినా అన్నట్టు ఎప్పుడు వచ్చినా అది ఇబ్బంది. ఇప్పటి నుంచి మటుకు బీజేపీ భవిష్యత్తు లేదంటే చిచి అట్లా ఏమి ఉండదు సార్. భవిష్యత్తు లేకపోవడం అంటే ఏముండదు సార్, ఎప్పుడు ఉండదు. బట్ ఆ డౌన్ఫాల్ కనపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్కి ఒకసారి ఎలా అయిపోయింది, ఎంతమంది మన టీడీపీకి 23 సీట్లకే వచ్చింది. సో అంత మాత్రం అప్పు కాలేదని అన్నారు. ఇప్పుడు మీకు యూపీలో సాపా ఉంది, సమాజ్వాదీ పార్టీ దారుణంగా ఉంది. మళ్ళీ మన పార్లమెంట్ ఎలక్షన్స్ గ్రోత్ అయింది కదా. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా గోయింగ్ ఫార్వర్డ్ ఇదే ఫార్మేట్లో వెళ్తే, ఇదే సిద్ధాంతాలు వెళ్తే, ఇదే పాలసింగ్లో, ఇదే మేకింగ్లో వెళ్తే మటుకు బీజేపీకి వెళ్ళడం ఈ లైన్లో వెళ్తే కష్టం సార్, ఏదైతే ఫార్మేట్లో వెళ్తుంది. ఇప్పుడు మొన్న ఎలక్షన్లోనే బీజేపీ దేశవ్యాప్తంగా గెలిపొందింది. 100 రోజుల్లోనే ఎంత తేడా? అదే సార్, ఇప్పుడు ఇండివిజువల్ స్టేట్ ఎలక్షన్స్ 3 జరిగేటప్పటికి, పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగేటప్పటికి ఒక 2-3% వేరియన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వన్ బై వన్ స్టెప్ దిగేసరికి ఇప్పుడు మీకు మా హర్యానా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చాయి, ఓడిపోయింది. దాని ఎఫెక్ట్ మహారాష్ట్ర మీద పడుతుంది. మహారాష్ట్ర ఎలక్షన్స్ వచ్చాయి, జార్ఖండ్ మీద పడుతుంది. 1 by 1 యూపీ మీద, బీహార్ మీద, వెస్ట్ బెంగాల్ మీద 1 by 1 పడుతూ ఉంటుంది. ఒక్కసారి డౌన్ఫాల్ మొదలైతే మళ్ళీ దాన్ని లేపడం అనేది అదే ఫార్మేట్లో వెళ్తే కష్టం. అంటే నేను అలైన్మెంట్ మార్చుకున్న, స్ట్రాటజికల్ అప్రోచ్ మార్చుకుంటే తప్పితే. మీరు పరిశీలించిన దాని ప్రకారం రోజు రోజుకి రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతోంది, మోడీ గారి పాపులారిటీ తగ్గుతుంది. 100% వాళ్ళు లక్కీ అనొచ్చు, అదృష్టం అనొచ్చు. ఈ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందొచ్చుంటే మటుకు పార్లమెంట్ ఎలక్షన్స్లోనే మొన్న జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ మంచి ఫెచ్ చేయండి. బికాస్ మౌత్ పబ్లిసిటీ ఎలాగ ఏం మాట్లాడుకుంటున్నారో జనాలు చూస్తున్నారు, అక్కడ గెలిచింది, ఇక్కడ గెలిచింది, ఇక్కడ ఓడిపోతుందంటే ఆ ఎక్స్ట్రా 2-3% ఎక్స్ట్రా యాడ్ ఓట్ బ్యాంకింగ్ యాడ్ అవుద్ది. సారీ, కానీ ఇప్పుడు ప్రతి క్యాబినెట్లో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు, విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు మోడీ గవర్నమెంట్లో. సో వీటన్నిటి ప్రభావం అదే సార్, స్టిల్ ఇప్పుడు దాన్ని రివైవ్ చేయాలంటే ఓవరాల్గా మీకు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఉద్యోగం కోల్పోయి, ఉద్యోగాలు లేక, డిగ్రీలు చదివి, ఇంజనీరింగ్ చదివి, లేకపోతే 5,000కో 10,000కో జాబులు చేసేవాళ్ళు నిజంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మళ్ళీ బీజేపీ రివైవ్ అవుద్ది. ప్రైవేట్ హాస్పిటల్కి, ప్రైవేట్ స్కూల్కి 30,000, 40,000 ప్రతి సంవత్సరానికి ఖర్చు అవుతూ, అలా కాకుండా నా గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్స్ అద్భుతంగా ఉందని రివైవ్ చేయగలిగితే మళ్ళీ బీజేపీ రివైవ్ అవుద్ది. ఎక్కడికైనా పోలీసులు వెళ్ళినప్పుడు, లేదన్నా మనకు అవసరం ఉన్నప్పుడు అక్కడ స్కామ్స్ కాకుండా, లేదా లంచాలు లేకుండా చేయగలిగితే రివైవ్ అవుద్ది. రివైవ్ పాయింట్స్ అంటే కోర్ నా జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు స్టిక్ అని అవుతారు. ఇదే ఫార్మాట్ అంటే ఏ పద్ధతిలో వెళ్తుందో అదే పద్ధతిలో వెళ్తే మటుకు రివైవ్ అవ్వదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులని పెడతా ఉన్నారు. రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రోడ్స్ కానీ, ఇట్లా. సో ఆ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఖర్చు చేసేటప్పుడు పరోక్షంగా, నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కానీ పరోక్షంగా అంటే ఆ ప్రాజెక్టుల కారణంగా కొన్ని వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు అయితే ఉంటాయి కదా. అంటే మీరు టాప్ ఓవరాల్ పిక్చర్ అడుగుతున్నారు సార్. ఇండివిజువల్గా ఒక వ్యక్తి ఒక ఊర్లో నుంచి తన ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు నాకు ఉద్యోగం ఉందా లేదా, నాకు మంచి నీరు వస్తున్నాయి లేదా, నా పిల్లలకి స్కూల్ ఉందా లేదా, మంచి స్కూల్, నా హాస్పిటల్కి గవర్నమెంట్కి వెళ్ళగలుగుతున్నా లేదా, అక్కడెక్కడో నేషనల్ హైవే వేస్తున్నారు కదా బాగుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేషనల్ హైవేలు వెళ్తే నేను ఇక్కడి నుంచి ఒక 600 కిలోమీటర్లు వెళ్తే 600 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాను, ఇంకేంటి వాళ్ళు చేసేది, నా డబ్బులతో మళ్ళీ తీసుకుంటారు కదా, 10 సార్లు వెళ్తే 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది కదా అని బాధపడే వాళ్ళు ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంకింగ్ వాడి దినచర్యలో రోజు చూసే దాంట్లో ఇప్పుడు మనం రీఛార్జ్ చేసుకుంటాం, రోడ్